అంగన్వాడీలకు జీతాల పెంపు వేసవి సెలవుల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద 4వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రమణమ్మ, సహాయ కార్యదర్శి సిహెచ్ రూపావతి, పి కళావతి, పి శ్రీలక్ష్మి, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంపు, అంగన్వాడీల కనీస వేతనం 26,000, సంక్షేమ పథకాలు, వేసవి సెలవుల అమలు, గ్రాడ్యుయేటీకి గైడెన్స్, ఖాళీల భర్తీ, అర్హులకు టీచర్లుగా, సూపర్వైజర్లుగా ప్రమోషన్లు, మెనూ ఛార్జీల పెంపు, ఉచిత గ్యాస్, 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ సెంటర్లలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాజాం, బాడంగి, భోగాపురం, వియ్యంపేట, గంట్యాడ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు విలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ప్రభుత్వ అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు ఈ ప్రభుత్వం తక్షణమే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్కు కేటాయింపులు పెంచి అంగన్వాడీల కనీస వేతనం 26,000తో పాటు మెనూ ఛార్జీలు, ఇంటద్దెలు, కరెంటు బిల్లులు, డిఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయల జీతం పెంచింది. ఈ రోజు 11,500 రూపాయల జీతం వస్తుంది. అందులో 3,500 రూపాయలు ముందుగా సెంటర్ నిర్వహణకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే 8,000 రూపాయలతో మా కుటుంబాన్ని ఏ విధంగా మేము పోషించుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు వెంటనే పెంచాలని చెప్పేసి మొదటి డిమాండ్. రెండోది, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. సచివాలయాలకు వెళ్తే మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ పదాన్ని తొలగిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి చెప్తుంది. ఈ రోజు 20 నెలలు గడుస్తుంది. ఆ పదాన్ని తొలగించడానికి వాళ్ళకి ఖాళీ లేదంట. ఏ యుగంలో ఉన్నాం మనం? కంప్యూటర్ యుగంలో ఉన్నాం. చిట్టు మనిషి ఏమ కొడితే ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. కానీ ఆ పదాన్ని తొలగించడానికి వీళ్ళకి టైం లేదా? అంటే కావాలని అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. మేము అడుగుతున్నాను, మా సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, మాకు ముష్టి ఎక్కర్లేదు, మా హక్కు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 6,800 మంది ఉంటే ఈరోజు 4,800 మందిని మెయిన్ వర్కర్లు చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. కారణం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ చేసిన పొరపాటుకి ఈరోజు మినీ వర్కర్లు అందరూ బలైపోయారు. 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే వాళ్ళు ఆన్లైన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు బలైపోయారు. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలని చెప్పేసి, అలాగే మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోనీ ఏ రాష్ట్రంలో నేను ఇవ్వడం లేదంటే ఇస్తున్నారు. పక్కనే కర్ణాటకలో మే నెలంతా వేసవి సెలవులు ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తున్నారు. ఆ 2 జీవోలు కూడా తీసుకొచ్చి